అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం శ్రీ బద్దెన గారిచే రచించబడిన సుమతీ శతకంలోని 16 నుండి 20 వరకు పద్యాలను భావములతో సహా వివరించుకోబోతున్నాం. మరి గత 3 వీడియోలను చూసినట్లయితే 1 నుండి 15 పద్యాల వరకు భావములతో సహా వివరించుకోవడం జరిగింది. మరి 16వ పద్యాన్ని చూసినట్లయితే ఉపమింప మొదలు తీయన కపటంబెడనెడను జరకు కైవడినేపో నెపములు వెదుకును గడపట అపటపు దుర్జాతి పొందు గదరా సుమతి. దీని భావం, ఆలోచించి చూడగా చెరుకుగడ మొదలు తీయగా నుండి నడుమ నడుమ తీపి తగ్గి చివరకు చప్పిడి అయి పోవునట్లే చెడ్డవారి స్నేహము మొదట నింపుగాను నడుమ నడుమ వికటముగాను నుండి చివరకు చెరుపు కలిగించినదిగా నుండును సుమా. 17వ పద్యాన్ని చూసినట్లయితే ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి ఎన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడే ధన్యుడు సుమతి. దీని భావం, ఏ సమయమునకు ఏది తగినదో అప్పటికి ఆ మాటలాడి ఇతరుల మనస్సుల నొప్పింపక తాను బాధపడక తప్పించుకొని నడుచుకొనువాడే కృతార్థుడు. 18వ పద్యాన్ని చూసినట్లయితే ఎప్పుడు దప్పులు వెదకెడు న పురుషుని గొల్వగూడదది ఎట్లనన్ సర్పంబు పడగనీడను గప్పవసించు విధంబు గదరా సుమతి. దీని భావం, ఎప్పుడును తప్పులు వెదుకు మనుష్యుని సేవించుటకూడదు. ఎందుచేతననగా కప్ప తన్ను జంపునట్టి పాము యొక్క పడగ క్రింద నివసించిన ఎంత హానికరమో ఆ సేవకుని స్థితి కూడా అంతే హానికరము. 19వ పద్యాన్ని చూసినట్లయితే ఎప్పుడు సంపద గలిగిన నప్పుడు బంధువులు ఒత్తురది ఎట్లనన్ దెప్పలుగా చెరువు నిండిన గప్పలు 10,000 చేరు గదరా సుమతి. దీని భావం, చెరువులో తెప్పలాడునట్లు నీరు నిండుగానున్నచో కప్పలు అనేకములు చేరును. అట్లే భాగ్యము ఎప్పుడు గలుగునో అప్పుడే చుట్టములు ఒత్తురు. 20వ పద్యాన్ని చూసినట్లయితే ఏ రకుమీ కసుగాయలు దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి పారకు మీ రణమందున మీరకు మీ గురువులాజ్ఞ మేదిని సుమతి. దీని భావం, లేత కాయలను కోయరాదు, చుట్టములను నిందింపరాదు, యుద్ధమునందు పారిపోరాదు, గురువుల ఆజ్ఞను అతిక్రమించరాదు.